సమయం దగ్గర పడుతోంది గంగా, అన్నీ సిద్ధం చేశావా అని గంభీరమైన స్వరంతో అడిగాడు భైరవ స్వామి. చేశాను స్వామి, ఇక మనం పని మొదలు పెట్టడమే మిగిలి ఉంది అని చేతులు కట్టుకుని వినయంగా సమాధానం చెప్పాడు శిష్యుడు గంగయ్య. భద్రాచలం వెళ్లే దారిలో ఉన్న అడవిలో ఒక పెద్ద కొండ గుహలో ఒక క్రతువు జరుగుతోంది. 50 అడుగుల ఎత్తున్న ఒక విగ్రహం ముందు కుంకుమతో అర్చిస్తూ పూజలు చేస్తున్నాడు భైరవ స్వామి. విగ్రహానికి 10 అడుగుల దూరంలో డార్క్ సూట్ వేసుకున్న ఒక పెద్ద ఆయన జరిగే తతంగాన్ని కుతూహలంగా చూస్తూ ఉన్నాడు. అతని ముందే శవపేటికలా కనిపిస్తున్న ఓ పెద్ద వుడెన్ బాక్స్ ఉంది. సగం తెరిచి ఉన్న ఆ బాక్స్ లోపల ఒక 40 సంవత్సరాల మహిళ కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. లోపల ఒక గ్లాస్ బాక్స్లో ఆ మహిళ చుట్టూ స్కై బ్లూ కలర్ జెల్లీ ఒకటి కనపడుతోంది. గంగయ్య చెప్పిన సమాధానం వినగానే భైరవ స్వామి కొంచెం కోపంగా, మండలం రోజుల పాటు అకుంఠిత దీక్షతో జరిగిన మహాయాగంలోని ఆఖరి రోజు ఈరోజు. అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం ఆత్మవితరణ జరగబోతోంది. ఈ అంతిమ ఘట్టంలో ఏదైనా లోపం జరిగితే మన ప్రాణాలకే ప్రమాదం అని గట్టిగా అరిచాడు. అన్ని ఏర్పాట్లు 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాను గురువుగారు. ఆఖరి ఘట్టానికి అవసరమైన ద్వైత సంజీవని మూలిక కూడా సిద్ధంగా ఉంది అని మళ్ళీ సమాధానం చెప్పాడు గంగయ్య. ఆ గుహలో 40 మందికి పైగా పసుపు రంగు దుస్తులు ధరించిన భైరవ స్వామి శిష్యులు కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరి ముందు హోమగుండం కనపడుతోంది. సరే, ఇక మహాక్రతువు మొదలు పెట్టండి అని భైరవ స్వామి చేతులు పైకెత్తి తన శిష్యులను ఆదేశించాడు. వెంటనే వాళ్ళు బీజమంత్రాలు జపిస్తూ పక్కనున్న పదార్థాలు హోమగుండంలో వేయడం ప్రారంభించారు. ఇంతలో ఏం జరుగుతోందో అర్థం కాక పెద్ద ఆయన కంగారుగా భైరవ స్వామి ఉన్న విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళబోయాడు. అది చూసి భైరవ స్వామి కోపంగా చేతిలో ఉన్న గుగ్గిలం తన ముందున్న అతిపెద్ద హోమగుండంలో వేశాడు. దానితో గుహ పైభాగం వరకు మంటలు ఎగసిపడ్డాయి. మూర్ఖుడా, పాదరక్షలతో పైకి వచ్చి అతి పవిత్రమైన మాత సన్నిధిని అపవిత్రం చేస్తావా? పో, వెంటనే ఇక్కడి నుంచి పో అని నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ గర్జించాడు భైరవ స్వామి. దానితో అతను వెనక్కి వెళ్ళి, నన్ను క్షమించండి స్వామి, అజ్ఞానంతో మీ వద్దకు వచ్చి మీ కార్యక్రమానికి ఆటంకం కలిగించాను. కానీ సమయం దగ్గర పడే కొద్దీ నాకు అసహనం పెరుగుతుంది. అసలు మనం చేపట్టిన కార్యంలో విజయం సాధిస్తామా లేదా అని భయంగా ఉంది అని అన్నాడు. అది చూసి కొద్దిగా శాంతించిన భైరవ స్వామి అతని దగ్గరికి వచ్చి, విచారించకు భవానీ శంకర్, ఇన్ని రోజులు ఎంతో శ్రద్ధాశక్తులతో నువ్వు నాకు సహకరించావు. ఆ ప్రయత్నం వృధా కాకూడదనే నా తాపత్రయం. మీ వంశంలో ఆఖరిదైన మీ సోదరిని కాపాడుకోవాలని నువ్వు పడుతున్న తపన నాకు అర్థమైంది. కొంచెం సంయమనం పాటించు, అంతా సవ్యంగా జరుగుతుంది అని అతనితో చెప్పి ఆశీర్వదించాడు భైరవ స్వామి. భవానీ శంకర్ అనబడే ఆ పెద్ద ఆయన స్వామికి నమస్కారం చేశాడు. అదే సమయంలో ప్రళయకాలాన్ని తలపిస్తూ గుహ బయట కుండపోత వర్షం ప్రారంభమైంది. ఉరుములు మెరుపులతో ఎటు చూసిన వాతావరణం బీభత్సంగా కనపడుతోంది. హవ్యవాహన ఆవాహయామి, దేవముఖ ఆవాహయామి అంటూ పెద్దగా మంత్రాలు చదువుతున్నాడు భైరవ స్వామి. అతని వెనకే శిష్యులు కూడా మంత్రాలు జపిస్తున్నారు. దాదాపు ఒక అరగంట తర్వాత, గంగా, దాన్ని తీసుకురా అని కంచుకంఠంతో ఆజ్ఞాపించాడు భైరవ స్వామి. వెంటనే గంగయ్య దూరంగా కట్టి ఉంచిన ఒక జంతువుని తీసుకుని వచ్చాడు. విగ్రహం దగ్గర ఉన్న ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి ఆ జంతువు తల నరికాడు భైరవ స్వామి. ఆ దెబ్బకు రక్తం ఎగసిపడి అతని ముఖానికి అంటుకోగా భయంకరమైన అతని రూపం మెరుపుల వెలుగులో భవానీ శంకర్కి కనిపించింది. గిలగిలమని తన్నుకుంటూ ప్రాణాలు విడిచిన ఆ జంతువు నుంచి తెలుపు రంగు పొగ బయటకు వచ్చింది. ఆ మరుక్షణం భైరవ స్వామి మాత సన్నిధిలో గాజు సీసా తీసుకొచ్చి ఆ పొగని అందులో బంధించాడు. శంకరా, ఆ పెట్టెను ఇలా తీసుకురా అని భైరవ స్వామి ఆజ్ఞాపించగానే భవానీ శంకర్ పాదరక్షలు విడిచి పక్కనున్న అసిస్టెంట్ సహాయంతో ఆ వుడెన్ బాక్స్ని నెమ్మదిగా విగ్రహం దగ్గరకు తీసుకొచ్చాడు. భైరవ స్వామి తన చేతిలో ఉన్న సీసాను ఆ పెట్టె దగ్గరకు తీసుకువచ్చాడు. అప్పుడే భవానీ శంకర్ ఫోన్ రింగ్ అవడంతో అసహనంగా బయటకు తీసి చూశాడు. దానిపైన తామస ఆఫీస్ అని పేరు కనపడింది. వెంటనే విగ్రహం నుంచి దూరంగా వెళ్ళి కాల్ ఆన్సర్ చేసి, 1 మంత్ వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇప్పుడు కాల్ చేసావు మిథున్ అని అరిచాడు భవానీ శంకర్. సారీ బాస్, 1 మంత్ పూర్తయింది. రేపు జరగబోయే మీటింగ్కి మీరు అటెండ్ అవ్వకపోతే మన స్టేక్ హోల్డర్స్కి మన మీద నమ్మకం పోతుంది అని అవతల వైపు నుంచి మిథున్ రిప్లై చేశాడు. ఇవన్నీ చూసుకోవడానికే కదా నేను పెట్టుకున్నది. నా పని పూర్తయిన వెంటనే నేను వస్తాను, అంతవరకు నువ్వు మేనేజ్ చెయ్యి అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు భవానీ శంకర్. అప్పటికే భైరవ స్వామి తన చేతిలో ఉన్న సీసాపై మంత్రించిన విభూతి చల్లి దానిని వుడెన్ బాక్స్లో ఉన్న మహిళ దగ్గర పెట్టాడు. అప్పుడే చెవులు చిల్లులు పడే శబ్దంతో అడవిలో పెద్దగా పిడుగు పడింది. ఒక్కసారిగా అంటుకున్న పురాతనమైన మర్రి చెట్టు ఆకులు గాలికి వేగంగా వచ్చి గుహలో ఉన్న ఒక శిష్యుడి పైన పడి మంటలు రాజుకున్నాయి.
దానితో అతను బాబోయ్ అని పెద్దగా అరుస్తూ కంగారు పడి లేచి నిలబడ్డాడు. అతని పక్కనున్న మరొక శిష్యుడి దగ్గరకు కూడా ఆ మంటలు పాకిపోయాయి. చూస్తూ ఉండగానే మొత్తం గుహంతా కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక శిష్యుడు వెళ్ళి భైరవ స్వామి మీద పడగా అతను ముందున్న వుడెన్ బాక్స్ పైన పడ్డాడు. మహిళ దగ్గర పెట్టిన సీసా కింద పడిపోయింది. వెంటనే అందులోంచి తెల్లటి పొగ ఒక్కసారిగా బయటకు వచ్చి గుహ మొత్తం వ్యాపించింది. ఆ తర్వాత భూకంపం వచ్చినట్లు గుహ పైకప్పు నుంచి బండరాళ్ళు కింద పడడం ప్రారంభించాయి. చుట్టూ వ్యాపించిన తెల్ల పొగ వైపు చూస్తూ, అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది, ఇన్ని రోజుల ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది అని ఆవేదన పడ్డాడు భైరవ స్వామి. అది చూసి భవానీ శంకర్ కంగారు పడుతూ అతని దగ్గరికి వచ్చి, ఏం జరిగింది స్వామి అని అడిగాడు. నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, మహాక్రతువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ పెట్టె తీసుకుని నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీకు మళ్ళీ కబురు పెడతాను అని ఆదేశించి విగ్రహం ముందుకు వెళ్ళి కళ్ళు మూసుకుని జపం ప్రారంభించాడు భైరవ స్వామి. ఇదంతా చూసిన భవానీ శంకర్ భయంతో ఆ వుడెన్ బాక్స్ తీసుకుని తన అసిస్టెంట్స్తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గుహ మొత్తం శిష్యుల అరుపుల కేకలతో కోలాహలంగా మారిపోయింది. ఆ సమయంలో గంగయ్య విగ్రహం దగ్గరకు వెళ్ళి, గురువుగారు, గుహ కూలిపోయేలా ఉంది, వెంటనే మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని బలవంతంగా భైరవ స్వామిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళడం ప్రారంభించాడు. మాత, నీ భక్తుడికి ఎందుకు ఇంత అన్యాయం చేశావు అని భైరవ స్వామి మోకాళ్ళ మీద పడి బిగ్గరగా అరుస్తూ అక్కడి నుంచి రాకుండా మొరాయిస్తున్నా కానీ గంగయ్య అతనిని తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన కొద్ది క్షణాలకు గుహ మొత్తం కుప్పకూలిపోయింది. ఒక హైరైజ్ టవర్లో 50వ అంతస్తులో నిలబడి కిందకు చూస్తున్నాడు నీరజ్ మైనతేయ. అక్కడి నుంచి చూస్తే కింద మనుషులు అందరూ చీమల్లా కనిపిస్తున్నారు. దేశ విదేశాల్లో ఎన్నో వ్యాపారాలు చేసిన మల్టీనేషనల్ కంపెనీ మాతృక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO నీరజ్ ఆ రోజు ఒక ముఖ్యమైన మీటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు తెల్లవారుజామున ఒక కల రావడంతో అతను వెంటనే నిద్రలేచాడు. ఆ కల ఇప్పటికీ కూడా అతన్ని వెంటాడుతూనే ఉంది. కలలో తల్లి చెప్పిన మాటలు ఇంకా అతనికి గుర్తున్నాయి. నీ చుట్టూ శత్రువులే ఉన్నారు బాబు, నిన్ను నేను ఒక యుద్ధరంగంలో పడేశాను, నువ్వు ఎలా నెగ్గుకు వస్తావో నాకు తెలియదు, మన వంశ బరువు బాధ్యతలన్నీ నీపైనే ఉన్నాయి, కులదైవం ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి అని తల్లి మాటలు అతని మొదలో మెదులుతున్నాయి. ఆ కళ అంతా అతనికి ఒక పజిల్లాగా అనిపించింది. ఇంతలో బజర్ మోగగానే ఆలోచనల నుంచి బయటకు వచ్చి కమేన్ అని ఆర్డర్ చేశాడు నీరజ్. ఆఫీసులో అందంగా ముస్తాబైన ఒక 25 ఏళ్ల అమ్మాయి వడివడిగా నడుచుకుంటూ లోపలికి వచ్చింది. మీరు చెప్పిన డిజైనర్ రెడీగా ఉంది సార్, 15th ఫ్లోర్లో ఉన్న మన స్టోరేజ్ యూనిట్ చూస్తానంటే పంపించాను, ఇక్కడికి పిలవమంటారా అని అడిగింది ఆ సెక్రటరీ. నో, ఆమె డిజైన్స్ నాకు బాగా నచ్చాయి, పని మనది కాబట్టి నేనే వెళ్ళి కలుస్తాను, అంతవరకు ఎవరైనా నా కోసం వస్తే వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయి అని అన్నాడు నీరజ్. ఆ తర్వాత రూమ్ నుంచి బయటకు నడుస్తూ ఉండగా సెక్రటరీ, బాస్ ఒక్క నిమిషం అని పిలిచింది. ఆ మాటలకి నీరజ్ ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూడగా సెక్రటరీ మెల్లగా వచ్చి అతని కోట్ సరి చేసి తన దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ తీసి కొద్దిగా స్ప్రే చేసింది. వాట్ ఈస్ దిస్ శాలిని అని కొంచెం కోపంగా అడిగాడు నీరజ్. బాస్ ఏమీ అనుకోకండి, మీరు ఎప్పుడైనా సరే హీరోలా ఉండాలి, అదే నా కోరిక అని అంది సెక్రటరీ శాలిని. ఇప్పుడు నేను విలన్ లాగా ఉన్నానా? అయినా నేను వెళ్తున్నది పెళ్లి చూపులకు కాదు, దిస్ ఇస్ టూ మచ్ అని చిరాగ్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరజ్. బాస్ చిటపట్లాడుతూ వెళ్ళిపోవడం చూసి శాలిని చిన్నగా నవ్వుకుంది. మరొక వైపు సెక్రటరీ చెప్పిన 15th ఫ్లోర్కి వెళ్ళాడు నీరజ్. తనకి ఎన్నో బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా ఈ టాయ్ ఫ్యాక్టరీ అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే దీన్నే కంపెనీ హెడ్ క్వార్టర్స్గా కూడా మార్చుకున్నాడు. తను వెళ్ళేసరికి సెక్రటరీ చెప్పిన డిజైనర్ అమ్మాయి ర్యాక్స్లో అందంగా సర్ది ఉన్న బొమ్మల మోడల్స్ వైపు చూస్తూ ఉంది. వెనక నుంచి చూసి నీరజ్ గొంతు సవరించుకోగానే ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసింది. లూజ్గా వదిలేసిన కర్లీ హెయిర్తో, అందమైన చక్రాల లాంటి కళ్ళతో, చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖంతో 5 అడుగుల 8 అంగుళాలున్న ఆ అమ్మాయిని ఒక్కసారి చూడగానే నీరజ్ గుండె లయ తప్పింది. ఎత్తుకు తగ్గ బరువుతో చూపరులను ఇట్టే ఆకర్షించింది ఆ అమ్మాయి. సారీ సార్, చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే బాగా ఇష్టం, అందుకే మీ కంపెనీలోకి ఎంట్రీ దొరకడంతో నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదో అని మొత్తం సర్వే చేసేస్తున్నాను అని చెప్పుకుంటూ పోతుంది ఆ అమ్మాయి. కానీ నీరజ్ మాత్రం ఆమె మాటలు వినకుండా ఊహలోకంలో తేలుతున్నట్లు ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె మాట్లాడుతూ ఉంటే ఊగుతున్న ఇయర్ రింగ్స్ అతనికి ఎంతో క్యూట్గా అనిపించాయి. చాలాసేపు అలా మాట్లాడిన తర్వాత నీరజ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో, హలో సార్, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడిగింది ఆ అమ్మాయి. వెంటనే ఈ లోకంలోకి వచ్చిన నీరజ్, ఐఎమ్ సారీ, మరేం పర్వాలేదు, రండి మనం అలా కూర్చుని మాట్లాడుకుందాం అని అన్నాడు. 10 నిమిషాల తర్వాత ఇద్దరు విశాలమైన ఆఫీస్ రూమ్లో సోఫాలో కూర్చుని ఉన్నారు. ఒక అసిస్టెంట్ అక్కడికి వచ్చి వారి ముందు వినయంగా నిలబడింది. ఏమైనా తీసుకుంటారా? కాఫీ, టీ, జ్యూస్ అని ఆఫర్ చేశాడు నీరజ్. 1 హాట్ చాక్లెట్ ప్లీజ్ అని హోటల్లో సర్వర్కి చెప్పినట్లు చెప్పింది ఆ అమ్మాయి.
ఆ మాటలకి నీరజ్ నవ్వుతూ పక్కనున్న అసిస్టెంట్ వైపు తిరిగి కళ్ళతోనే సైగ చేశాడు. ఆ తర్వాత అమ్మాయి వైపు తిరిగి, సీ మిస్ ఆద్య, మీ పోర్ట్ఫోలియో నాకు బాగా నచ్చింది. ఆల్సో మీరు పంపించిన డిజైన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. మేము నెక్స్ట్ లాంచ్ చేసే ఏఐ పవర్డ్ మల్టీ లాంగ్వేజ్ యాక్షన్ ఫిగర్ కోసం ఈ డిజైన్స్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ఈ విషయం మీకు మెయిల్లోనే నేను ఇంటిమేట్ చేయొచ్చు. ఈరోజు మా గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్స్తో ఒక మీటింగ్ ఉంది. సో మీరు వచ్చి డిజైన్స్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని పిలిపించాను అని చెప్పాడు. నో ప్రాబ్లం సార్. ఇంతకీ మీరు యాక్షన్ ఫిగర్కి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అని క్యూరియస్గా అడిగింది ఆద్య. ఆ మాటలకు నీరజ్ చిన్నగా నవ్వుతూ, దట్స్ ఎ సీక్రెట్ ఆద్య, కొంత సమయం వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇమీడియట్గా డిస్ట్రిబ్యూటర్ని కలవడానికి అవుట్స్కట్స్లో ఉన్న మా వేర్ హౌస్కి వెళ్తాం, గెట్ రెడీ అని ఆర్డర్ చేశాడు. ఓకే బాస్ అని సెల్యూట్ చేసింది ఆద్య. 10 minutes తర్వాత ఇద్దరు రోల్స్ రాయ్స్ కార్లో హైదరాబాద్ అవుట్స్కట్స్ దాటి నిజామాబాద్ హైవే మీద ముందుకు వెళ్తున్నారు. దేశంలోనే పేరు మోసిన తామసా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి చెందిన ఒక హాస్పిటల్లో అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేయబడి ఉంది ఒక పెద్ద ల్యాబొరేటరీ. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న ఆ ల్యాబొరేటరీలో దేశ విదేశాల నుంచి వచ్చిన క్వాలిఫైడ్ సైంటిస్టులు హడావిడిగా తిరుగుతున్నారు. ఒక బెడ్ పైన గ్లాస్ బాక్స్లో సెమీ లిక్విడ్ మధ్య తేలుతోంది ఒక మహిళ. ఆ బెడ్ పక్కన ఆతృతగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి, మిస్టర్ శంకర్, ఇలాంటి మూఢనమ్మకాలను మీరు ఎంకరేజ్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఎనీవే, మీ చెల్లెల్ని తిరిగి బతికించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ టైంలో మీరు చెల్లిని తీసుకెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు. ఒకవేళ ఆమె బాడీకి ఏదైనా జరిగి ఉంటే అందరం బాధపడాల్సి వచ్చేది అని అన్నాడు డాక్టర్. చూడండి డాక్టర్, మీరు ప్రపంచంలోనే అతి గొప్ప డాక్టర్ కావచ్చు, లండన్ నుంచి తిరిగి రావచ్చు, బట్ నా నమ్మకాన్ని క్వశ్చన్ చేసే హక్కు మీకు లేదు. ఇంత టెక్నాలజీ పెట్టుకుని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కానీ మీరు నాకు ఫలితం చూపించలేకపోయారు. ఇంకా నన్ను ప్రశ్నిస్తున్నారా? షేమ్ ఆన్ యూ అని కోపంగా అన్నాడు భవానీ శంకర్. ఆయన కోపం చూసి డాక్టర్ కొద్దిగా భయపడ్డాడు. అదే టైంకి మేనేజర్ మిథున్ అక్కడికి వచ్చి, బాస్, ఒక చిన్న విషయం, ఇప్పుడే నీరజ్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాడట. అదృష్టం ఏంటంటే అతని సెక్యూరిటీ కూడా అతని వెంట లేరు అని చెప్పాడు. భవానీ శంకర్ అతని వైపు తిరిగి, వెరీ గుడ్, ఎలాగైనా సరే ఈ రోజు జరగబోయే డీల్ని ఆపాలి. వెంటనే మన వాళ్ళని పంపించు, అవసరమైతే నీరజ్ని అడ్డుకోమని చెప్పు అని అన్నాడు. ఆన్ ఇట్ బాస్ అని చెప్పి మిథున్ ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భవానీ శంకర్ బెడ్ దగ్గర ఉన్న డాక్టర్ వైపు తిరిగి, ఫర్గెట్ ఇట్ డాక్టర్, నేను అన్నది మర్చిపోండి. ఐ నీడ్ రిజల్ట్స్ అట్ ఎనీ కాస్ట్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అని చెప్పి మిథున్ని అనుసరిస్తూ వెళ్ళాడు. అరే నాయుడు, చేత కాక చేవ చచ్చి చేతులు కట్టుకుని కూర్చున్నాను అనుకున్నావా? చెమడాలు తీస్తా బిడ్డ. ఇది సార్ మీరు చెప్పాల్సిన డైలాగు అని అసిస్టెంట్ డైరెక్టర్ రాజు ముందున్న హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలాగ్ చెప్పాడు. అరే ఏంది బై, ఎప్పుడు చూడు గివే డైలాగులు, జనంత మార్చారా అదే అని అన్నాడు హీరో. మీ సజెషన్ రైటర్ గారికి చెప్తాను సార్, మీరు మళ్ళీ ఒకసారి సీన్ పూర్తిగా చూసుకుంటే మనం టేక్కి వెళ్ళిపోవచ్చు అని అంటూ సీన్ పేపర్లో అతని చేతిలో పెట్టాడు రాజు. జల్దీ, గీసోటి సీన్లు నా జిందగీలో ఎన్ని యాక్ట్ చేయలే, నువ్వు పక్కకు పో బిడ్డ, నేను మొత్తం చూసుకుంటా అని విసురుగా పేపర్లు తీసుకుని చదివాడు ఆ హీరో. అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. ఒక పెద్ద బంగ్లా ముందర చాలామంది జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్ మ్యాన్లు కత్తులు పట్టుకుని నిలబడి ఉన్నారు. రాజు వాళ్ళకి తమ స్థానాలు చెప్తూ సీన్ గురించి వివరిస్తున్నాడు. అంతలో సడన్గా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అరే రాజుగా, పెద్ద ఘోరం జరిగిపోయింది, మీ అమ్మ వంట చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిందంట, సర్కారీ దవాఖానకి తోలుకుపోయిండ్రు అని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే రాజు కంగారుగా డైరెక్టర్ దగ్గరికి పరిగెత్తి తన పరిస్థితి చెప్పి వేరొకరికి తన పని అప్పగించి బైక్ తీసుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు. అలా పల్సర్ బైక్ మీద కంగారుగా వెళ్తున్న రాజు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదకి ఎక్కుతూ ఉండగా పక్క నుంచి వస్తున్న బ్లాక్ కలర్ వెహికల్ని చూడలేదు. వేగంగా వచ్చిన ఆ కార్ని గుద్దుకోవడంతో గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డుకి ఎడం పక్కగా ఉన్న అడవిలో తుప్పల్లో పడ్డాడు. ఆ కారు కూడా డివైడర్ని పగలగొట్టుకుని కుడి పక్కన ఉన్న తుప్పల్లో పడింది. యాక్సిడెంట్ వల్ల కారు ఘోరంగా డ్యామేజ్ అయింది. కారులో నుంచి ఒక అబ్బాయి, అమ్మాయి కింద పడ్డారు. అమ్మాయి తలకి గాయం తగలడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఎడం పక్క చెట్లలో పడిన రాజుకి పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో అతను పైకి లేచి నెమ్మదిగా మరొక పక్కన పడిన కారు దగ్గరకు వెళ్ళి చూశాడు. అయితే అక్కడ అతనికి అమ్మాయి మాత్రమే కనపడింది, అబ్బాయి కనపడలేదు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, మేడం మేడం, ఆర్ యు ఆల్ రైట్ అని అడిగాడు రాజు. కానీ ఆమె నుంచి జవాబు రాలేదు. ఇంతలో హైవే మీదకి 10 బ్లాక్ కలర్ కార్లు వచ్చి ఆగాయి. వాటి నుంచి గన్స్ పట్టుకున్న కొంతమంది బాడీ గార్డ్స్ బయటకు దిగి నేరుగా కార్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి చేరుకున్నారు. రండి సార్, సరైన టైంకి వచ్చారు, ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటా అని వాళ్ళని చూస్తూ అన్నాడు రాజు. కానీ ఆ బాడీ గార్డ్స్ని లీడ్ చేస్తున్న మిథున్ ముందుకు వచ్చి అతన్ని చూసి వికృతంగా నవ్వుతూ ఫోన్ బయటకు తీసి కాల్ చేసి, బాస్, నీరజ్ దొరికాడు అని చెప్పాడు.
తర్వాత బాడీ గార్డ్స్కి సైగ చేయగానే ఇద్దరు బాడీ గార్డ్స్ వెళ్ళి రాజును 2 చేతులు గీర్చి పట్టుకున్నారు. ఎవర్రా మీరు, నన్నెందుకు పట్టుకుంటున్నారు, అసలు నీరజ్ ఎవరు, నా పేరు రాజు అని అయోమయంగా చూస్తూ అన్నాడు రాజు. కానీ ఎవరు ఆ మాటలు పట్టించుకోకుండా అతన్ని తీసుకుని వేగంగా హైవే దగ్గరకు వెళ్ళి ఒక కార్ బ్యాక్ సీట్లో తోశారు. ఆ తర్వాత మిథున్ అక్కడే పడి ఉన్న ఆ అమ్మాయిని విడిచిపెట్టి తన బలగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిథున్ మనుషులు రాజును ఎందుకు తీసుకెళ్లారు, అసలు భవానీ శంకర్కి నీరజ్కి ఏదైనా సంబంధం ఉందా, భవానీ శంకర్ చెల్లెలు గ్లాస్ బాక్స్లో ఉండడానికి కారణం ఏంటి, నీరజ్ తల్లి అతనికి అప్పగించిన బాధ్యతలు ఏంటి, అర్ధాంతరంగా ఆగిపోయిన క్రతువు పూర్తి చేసి భైరవస్వామి సహాయంతో భవానీ శంకర్ తన చెల్లిని తిరిగి ఈ లోకంలోకి తీసుకురాగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రే రాజు ఆడియో సిరీస్ తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.